కొంతమంది మూఢనమ్మకాలు పిల్లి ఎదురు వచ్చిందని ఎవరో తుమ్మారని కదా, తుమ్మితే ఏం చేస్తారు? ఆగుతారు కదా. ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు తుమ్మితేనేమో సత్యం అంటారు కదా, అప్పుడేమో సత్యం అయింది, బయలుదేరే ముందు తుమ్మితేనే అసత్యం అయింది. అంటే తుమ్ము ఒకసారి సత్యానికి ఉపయోగిస్తున్నారు, అదే తుమ్ము ఇంకోసారికి అసత్యానికి. అంటే అప్పుడేమో సత్యం అయింది, ఇప్పుడేమో తుమ్మితే ఆగిపోతారు. నల్ల పిల్లి ఎదురు వచ్చిందని, వీడియోస్ ఎదురు వచ్చారని. కొంతమంది మీకు తెలుసా, పడుకునే ముందు వారు డోర్ దగ్గర ఏం చేస్తారంటే చీపులు పెట్టుకుంటారు, చీపులు పెడతారు. కొంతమంది రాడు చూసేవారు, ఎంత వైఫైలో కనెక్ట్ అయినాడు మనవాడు, వైఫైలో కనెక్ట్ అయినాడు. రాడ్లు పెడతారు, ఇనప రాడ్లు పెడతారు, గుమ్మాలకి ఎదురుకి చెప్పులు పెడతారు, చీపులు పెడతారు. అంటే దురాత్మ ఏమి రావద్దని. ఇప్పుడు చీపులకి దురాత్మ రాకపోతే చీపులు అనేవాడు దురాత్మ కోసం ఉపయోగించుకుంటాడు. సరే, ఆ రోజుల్లో కూడా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి ఓల్డ్ సిటీలో. ఏ ఓల్డ్ సిటీలో? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కాదు, ఎక్కడ? కాలుబార్లోని ఓల్డ్ సిటీలో అలాగే మూఢనమ్మకాలు ఉంటూ ఉండేవి. ఇంకా ఎవరన్నా ఒకవేళ వాళ్ళకి ఆడపిల్లకి ట్విన్స్ పుట్టారు అనుకోండి, ట్విన్స్ పుడితే ఏం చేస్తారంటే ఆ పుట్టినటువంటి వారిని, ఇదిగోండి ఇక్కడ ట్విన్స్ కనబడుతున్నారు ఒక బాక్స్ లో, కనబడుతున్నారా? ఇందులో ఎంతమంది ఉన్నారు? ట్విన్స్ పుడితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ట్విన్స్ ని అడవిలో తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ట్విన్స్ పుడితే వాళ్ళకి అరిష్టం అంటే కీడు. అరిష్టం అంటే ఏంటి? కీడు. అట్లా పుడితే ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి అడవిలో వదిలేసేవారు. ఎవరైతే ఈ ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చిందో ఆ తల్లిని తీసుకెళ్లి ఆ ఊర్లోంచి పంపించేసేవాళ్ళు, ఎప్పటికీ ఆ ఊరికి రానిచ్చేవాళ్ళు కాదు. అందుకని ఆమె దురదృష్టవంతురాలు అన్నమాట. ట్విన్స్ కి ఎవరైతే జన్మనిస్తారో ఆ సిస్టర్ని, ఆ సహోదరిని కీడుగా భావించి ఆ ఊరి నుంచి పంపించేస్తారు. రానెవరు పిల్లల్నేమో అడవిలో వదిలిపెట్టేస్తారు, వాళ్ళ అమ్మనేమో ఊర్లో నుంచి ఏం చేస్తారు? పంపించేస్తారు. ఇది మూఢాచారం కనుక. అయితే ఈ మేరీ సిస్టరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని అట్లా అడవిలో వదిలిపెట్టొద్దని, వాళ్ళు కూడా మంచోళ్ళేనని, ఈ మూఢనమ్మకాలు మంచివి కాదని, అట్లా మూఢనమ్మకాలు పెట్టుకోవద్దని, ఇద్దరు జన్మించినా ఒకటే, ట్విన్స్ జన్మించిన ఒకటే అని వాళ్ళందరికీ చెప్పటం వల్ల స్టార్టింగ్లో ఎవరు వినలేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ట్విన్స్ని ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళు చచ్చిపోతారని నమ్మకం వాళ్ళకి. ఈ పేరెంట్స్కి ఆ ఊర్లో, ఆ ఓల్డ్ సిటీలో ప్రజలు ఎలాంటి మూఢనమ్మకంలో ఉండేవాళ్ళు అంటే, ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని పెంచుకుంటే ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? చచ్చిపోతారు అని భయంతో అప్పుడు ఏం చేసిందంటే మేరీ సిస్టర్ ఇద్దరు ట్విన్స్ పుట్టినప్పుడు వారిని తీసుకొచ్చి పెంచుకుంది. వారిని తీసుకొచ్చి ఏం చేసింది? ఆమె పెంచుకుంటూ వచ్చింది. ఎందుకు పెంచుకుంది అంటే వాళ్ళకి ఈ ట్విన్స్ పెంచుకుంటే ఎవరు చచ్చిపోరు, మీరు అట్లా అపోహలో ఉన్నారు, మీరు నమ్మింది నిజం కాదు అని ఆమె పెంచుకుంది కాబట్టి ఆమె చచ్చిపోయిందా? చచ్చిపోలేదు. కాబట్టి ఆమె బతుకుంది. అప్పుడు నిజం చూశారు, నేను పెంచుకున్నాను, నేను చనిపోలేదు, అది మూఢనమ్మకాలు, మీకు ఎవరో అట్లా చెప్పారు, అది తప్పు అని వాళ్ళకి ఏం చేసిందంటే ఈమె పెంచుకుని చూపించింది. ఇట్లా పెంచుతున్నప్పుడు చాలా మంది ఏం చేసినారంటే, మరి పిల్లలంటే తల్లికి ప్రేమ ఉంటుందా ఉండదా? మీ అందరికి మీరంటే మీ మమ్మీకి డాడీకి ప్రేమ ఉంటుందా ఉండదా? ఉండదు కదా. చూసి ఎవరు ఉండదు అంటున్నారు. ఉండదా? కొంతమందికి ప్రేమ కలిగి ఏం చేశారంటే ఈ పిల్లలని అడవిలో పారేయటం ఇష్టం లేక, ఎక్కడ పారేయటం చెప్పండి? వినపట్టలేదు, కలిసి మాట్లాడలేదబ్బా. నాకెందుకు వాళ్ళు మౌనం అర్థం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అడవిలో పారేయటం ఇష్టం లేక ఎవ్వరు చూడుకోకుండా పొద్దున్నే వచ్చి మేరీ సిస్టర్ యొక్క ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అంతకుముందేమో తీసుకెళ్లి అడవిలో పారేసేవాళ్ళు. ఇప్పుడు మేరీ సిస్టర్ పెంచుకుంటుంది కాబట్టి ఎవరికి ట్విన్స్ పుట్టినా పొద్దున పూట తెల్లారుజామున ఎర్లీ మార్నింగ్ 4కి 5కి తీసుకొచ్చి మేరీ సిస్టర్ యొక్క ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయేవారు. ఈ పిల్లలు ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. అట్లా ఎవరెవరైతే ట్విన్స్ ఉన్నారో వాళ్ళందరినీ మేరీ సిస్టర్ పెంచుకుంటూ వచ్చింది. ఆ పెంచుతున్నప్పుడు ఆ విధముగా పెంచుకుంటూ వచ్చింది. అప్పటి నుంచి ఏమైందంటే ఇక చిన్నపిల్లల్ని వదిలిపెట్టడం మానేశారు. ఎక్కడ వదిలిపెట్టడం?
వెరీ గుడ్. ఎక్కడ? ఫారెస్ట్ లో అడవి వదిలిపెట్ట మానేసి పేరెంట్స్ అందరూ కూడా పెంచుకోవడం మొదలు పెట్టారు. అంటే వాళ్ళ మధ్య జీవించి వాళ్ళ మూఢనమ్మకాలు తీసివేయటానికి, వాళ్ళ మూఢనమ్మకాలు రూపుమాపడానికి మేరీ సిస్టర్ కష్టపడింది. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఇంకా అనేక మందికి ఆమె సువార్త ప్రకటిస్తూ వచ్చింది. అదే సమయంలో ఇంకా వాళ్ళకున్నటువంటి మూఢాచారాల గురించి కూడా ఆమె మరి చేస్తూ వచ్చింది. ఇంకా వాళ్ళకి చదువు చెప్తూ వచ్చేది. ఉదయం చెప్పుకున్నాం, మెడిసిన్ ఇస్తూ వచ్చేది. చూడండి, ఎవరికన్నా జబ్బు చేసింది అనుకోండి, ఇవ్వండి, ఒక ఆయన బాగాలేదు, జబ్బు చేసింది. జబ్బు చేస్తే ఆయనకి ఏం చేస్తుందామే? టాబ్లెట్ ఇస్తుంది, చూస్తుంది, తడిగొడ్డు పెట్టి ముఖం తుడుస్తుంది, టాబ్లెట్లు ఇస్తుంది, ఇంజెక్షన్ చేస్తుంది. ఇట్లా ఆ ఊరు వాళ్ళందరూ కూడా సేవ చేయడం ద్వారా, మెడిసిన్ ఇవ్వటం ద్వారా, మూఢనమ్మకాలు తీసివేయటం ద్వారా, తర్వాత ఈ ట్విన్స్ ని పెంచుకోవడం ద్వారా, వాళ్ళకి చదువు చెప్పడం ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా వారి హృదయాలు ఆమె ఏమి నింపిందంటే దేవుని ప్రేమ. ఏమి నింపిస్తుంది ఆమె? దేవుని ప్రేమ చూపించింది. అప్పుడు అనేక మంది ఆమెకు ఏమైనారంటే, చాలా మంది ఆమెకు దగ్గర అవుతూ వచ్చినారు. ఇంకెంత దగ్గర అయిపోయినారంటే ఆమెకి ఒక పేరు పెట్టారు. ఆమెకు పెట్టిన పేరు ఏంటంటే అమ్మ. తెలుగు భాషలో ఏమని పేరు పెట్టారు ఆమెకి? మమ్మీ. ఎవరికి సమస్య వచ్చినా ఆమె దగ్గరికి వచ్చేవాళ్ళు. ప్రతి కుటుంబం కూడా ముందు ఓల్డ్ సిటీ వెళ్తారంటే చాలా మంది వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ బాధల్లో తెలుసుకుంటూ ఉండేది. తెలుసుకుని ఆమె చదువుకుంది కాబట్టి, జ్ఞానవంతురాలు కాబట్టి, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ, ఏ ఒక్క సమస్య వచ్చినా ఆమె ఏం చేస్తూ ఉండేదంటే ఆ సమస్యను తీరుస్తూ వాళ్ళందరి కోసం ఎట్లా కష్టపడేది? తల్లి తన సొంత బిడ్డల కొరకు ఎంత కష్టపడుతుందో ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఆమె అలా కష్టపడుతూ వచ్చేది. అలాగే వారికి దేవుడి ప్రేమను చూపిస్తూ ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అదే సమయంలో అట్లా ఉన్న దేవుడికి ప్రేమను చూపిస్తున్నప్పుడు అందరూ ఆమెను ప్రేమించడం, సమస్య వచ్చినప్పుడు ఆమె దగ్గర రావడం. ఇంకేం చేసేవాళ్ళంటే, ఆ రోజుల్లో సమస్య వస్తే రెండు గుంపులు వారు కొట్టుకునేవాళ్ళు. రెండు గుంపులు వాళ్ళు ఒకరికొకరు పొడుచుకునేవాళ్ళు. పొడుచుకుని ఎవరు గెలిస్తే వాళ్ళదే నిజం, ఎవరు ఓడిపోతే వాళ్ళదే అబద్ధం అనేవాళ్ళు. కానీ సమస్యను పరిష్కరించినప్పుడు వాళ్ళందరూ ఆమె తెలుగు మెచ్చుకుంటూ వచ్చారు. అది ఎవరిచ్చిన జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం. అంటే దేవుడు తన బిడ్డలకు జ్ఞానం ఇచ్చేవాడు ఉంటాడు. తర్వాత అట్లా ఆ ఓల్డ్ సిటీలో సేవ చేస్తున్నప్పుడు మరి దేవుడికి అలా జీవించింది. మరి మనం పెద్ద అయినాక దేవుడి సేవ చేస్తామా? చేయం కదా. ఎంతమంది చేస్తారు చెప్పండి? చేయమన్నారు చాలా. ఎంతమంది చేస్తారు దేవుడి పని? చెప్పండి. మనం ఏం చేయాలి? దేవుడి పనిని చేయాలి. చూడు, మేరీ సిస్టర్ ఆరోగ్యం బాగైన తర్వాత గుర్తించండి, మరలా వచ్చి ఆమె మరి ఓల్డ్ సిటీ ప్రమాదకరమైనప్పటికి కూడా వాళ్ళకి దేవుని ప్రేమను, దేవుని యొక్క సువార్తను పంచుతూ వచ్చింది. వాళ్ళందరికీ ఆమె ఏమైపోయింది? ఇంటిలో మనిషి అయిపోయింది. అట్లా అందరూ ఆమెను ప్రేమిస్తూ వచ్చారు. అట్లా ఉంటున్నప్పుడు ఇంకా ఆమెకు ఇంకో ఆశ కలిగింది. ఏంటి ఆశ? ఏం ఆశ కలిగింది చెప్పండి? అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటామన్నా, ఇంకా మారుమూల వెళ్ళాలంటామా? అసలు ఇప్పటికే మారుమూల వచ్చింది కదా. ఇంకా మారుమూల వెళ్ళాలనుకుంటే ఆ ఊర్లో ఈ ఓల్డ్ సిటీకి దగ్గరలో 45 కిలోమీటర్ల దూరంలో, ఎన్ని కిలోమీటర్లు? కిలోమీటర్లో ఒక ఊరు ఉంది. ఆ ఊరికి ఒక గ్రామ పెద్ద ఉన్నాడు. ఆ పెద్ద ఏం చేసినాడంటే మేరీ సిస్టర్ని పిలిపించాడు. అసలు ఈమె ఎవరు ఏంటి తెలుసుకుందామని పిలిపిస్తే 45 కిలోమీటర్లు జర్నీ చేసింది. అంతే కాదు, ఆమె పెంచుకుంటున్న పిల్లలతో కలిసి ఆమె ఏం చేస్తూ వచ్చింది? అలాగురు ప్రయాణం చేస్తూ వచ్చింది. 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళందరూ చెప్దామని ఆ గ్రామంలో ఉన్నటోరని ఇసుక తుఫాను వచ్చింది. తుఫాను వచ్చేసరికి అక్కడున్న ప్రజలందరూ పడిపోయినారు. ఆ ఇల్లంతా కూడా గాలి ఊగులాడుతూ వచ్చింది. చాలా మంది భయపడుతూ వచ్చారు. వర్షం పడుతూ వస్తుంది, ఇసుక పడుతూ వస్తుంది అన్నమాట.
తర్వాత ఇంటి మీద ఉన్న ఆకులన్నీ కూడా లేచిపోతున్నవి, వర్షానికి తడిసిపోతున్నటువంటి వారు ఉన్నారు. చూడండి ఎన్ని ఆటంకాలు వచ్చినాయో. దేవుని సువార్త అందిద్దామని 45 కిలోమీటర్లు దాటి ప్రయాణం అడవిలో గుండగా నడుచుకుంటూ చెట్లు పుట్టలు గుట్టలు దాటుకుంటూ, మరి కారు చీకట్లో అలాంటి జంతువులు క్రూర మృగాలు ఉంటాయి అవన్నీ దాటుకుని వెళ్ళింది. ఎందుకంటే ఆ గ్రామ పెద్దకు ఆ ఊర్లో ఉన్నటువంటి వారి సువార్త 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తూ వచ్చింది. అందరూ మనం చేస్తామా చెప్పండి? అమ్మో మనం చేయలేమని చెప్తాం. మనకి ఇంకా 2 వీలర్ వెళ్ళలేము, మనం బతికిస్తాం. 45 కిలోమీటర్లు అడవిలో గుండగా వెళ్తాం. పులులు చంపవచ్చు, ఎలుగుబంటి దాటేయచ్చు, పాములు కూడా కరవచ్చు, సింహం కూడా రావచ్చు, ఎలుగుబంటి కూడా రావచ్చు. ప్రాణాన్ని ప్రేమించలేదన్నాడు. అంతగా ప్రభు కొరకు ఆమె జీవిస్తూ వచ్చింది. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఇంట్లో ఇలా గ్యాదర్ అయినారు. మనలాగా గ్యాదర్ అయ్యి వాక్యం చెప్తాం అనుకుంటే ఉన్నటువంటి ఏమైంది తెలుసా, ఆ తుఫాను నా ఇంట్లో ఉన్నటువంటి ఆకులన్నీ లేచిపోతున్నాయి. తాటాకులు కానీ అన్ని లేచిపోయినాయి. తుఫాను వస్తుంది, వర్షం వస్తుంది. అందరూ ఏమైపోయినారు? ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి, కనబడలేదా? కనబడలేదు. ఏం చేస్తున్నారంటే వర్షం పడితే అందరూ కూడా భయపడతారు. పిల్లలు చూడండి భయపడుతూ వణుకుతూ మీరు దగ్గరికి పట్టుకున్నారు. కనబడతాం రాష్ట్ర వారికి అదన్నమాట. అలాగున వారు వచ్చినారు. చూడండి దేవుని పని చేసి ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. మనకి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, వర్షం వచ్చింది, అయ్యో దేవుని వెళ్ళాం కదా, ఇంత ఆటంకమైంది అని అనుకుంటాం కదా. అయినా కానీ ఆ వర్షం తగ్గేసరికి మొత్తం తడిసిపోయి ముద్దు అయిపోయినారు. మరలా కొంచెంసేపు ఉండి ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లారి మరలా 2వ రోజున వాళ్ళందరికి ఏం చేసిందంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు గమనించారా? ఏ ఊరిలో ఏం చేసి వచ్చింది చెప్పండి? దేవుని ప్రేమను, దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ వచ్చింది. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే తన ఊపిరున్నంత వరకు, తన బ్రతికినంత కాలము దేవుని కొరకు జీవించాలి. కొంతమందినైనా దేవుని కొరకు సంపాదించాలి, దేవుని పని చేయాలని. ఆరోగ్యం సహకరించకపోయినా, సౌకర్యాలు ఉన్నా లేకపోయినా అనేక కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేసి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ వచ్చింది. తద్వారా ఆ గ్రామంలో అనేక మంది దేవుని నమ్ముకుంటూ వచ్చారు. అట్లా ఆ తర్వాత ఆమెకి ఏమనిపించిందంటే 45 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ గ్రామ పెద్ద అన్నాడంట. ఏమంటాడు చెప్పండి? ఏమని ఉంటాడు? అమ్మా మాకు వాక్యం చెప్పావు, చాలా సంతోషము, తిరిగి నువ్వు ఓల్డ్ సిటీ వెళ్ళమని చెప్పాలి కదా. కానీ ఆయన అట్లా చెప్పలా. ఏం చెప్పాడంటే మా ఊరి నుంచి ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరి పేరు ఓయోంగు. ఆ ఊరి పేరు ఏంటి? ఏం పేరు అది? ఒక్కొక్కటి అదేనా? అక్కడ ఇంకా దుర్మార్గమైన ప్రజలు ఉన్నారంట. అక్కడ ఎలాంటి ప్రజలు ఉన్నారు? అక్కడ చాలా దుర్మార్గమైన ప్రజలు, చాలా క్రూరులు అన్నమాట. అలాంటి ప్రజలు అక్కడికి వెళ్ళి దేవుని మాట చెప్తే మేలు పొందుతారని చెప్తే అప్పుడు ఓల్డ్ సిటీకి వచ్చింది. ఓల్డ్ సిటీకి వచ్చి మిషనరీతో చెప్పింది. అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలతో మిషనరీతో ఏమని చెప్పిందంటే, అయ్యా ఫలానా ఏ ఊర్లో, ఏ ఊరు అది? నేనే మీకు చెప్పి అక్కడ దేవుని ఉన్నారంట. దేవుని మాట చెప్పాలంటే ఓల్డ్ సిటీ వాళ్ళు అందరూ అన్నారమ్మా అది చాలా నరరూప రాక్షసులు, వాళ్ళని చూడంగానే చంపేస్తారు, అసలు బయట